యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఈ ఎపిసోడ్లో మనము బెనిఫిషియరీ అండ్ నామినీ గురించి మాట్లాడదాము. అలానే బెనిఫిషియరీకి నామినీకి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది మాట్లాడదాము. ఫస్ట్ వచ్చేసి నామినీ అంటే ఏంటి సార్ ఒకసారి చెప్పండి. నామినీ మనం ఏ అకౌంట్ ఏది చేసినా సరే, డిమాట్ అయినా సరే, అది బ్యాంక్ అకౌంట్ అయినా సరే, నామినేషన్ ఒకటి ఇవ్వాలి. నామినీ అంటే ఏ పర్సన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీ హ్యాపెన్ టు ద పర్సన్. అకౌంట్ హోల్డర్కి ఏదైనా అయినప్పుడు ఆ ఫండ్స్ సెటిల్మెంట్ ఎవరైతే ఇతను కరెక్ట్గా చేయగలరు అనుకున్న వారికి నామినీగా నామినేట్ చేసే అవకాశం వారికి ఉంటుంది. అంటే ఎవరినైతే తను నమ్మి తను ఆప్షన్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తారనుకునే వాడిని నామినీగా అపాయింట్ చేసే అవకాశం ఉంటుంది. మరి అలానే బెనిఫిషియరీ అంటే ఏంటి కూడా ఒకసారి చెప్పండి సార్. బెనిఫిషియరీ అనంటే ఈ అకౌంట్ హోల్డర్ ఉన్నారు, అకౌంట్ హోల్డర్కి ఒక ఫ్యామిలీ లేదా లీగల్ హెయిర్స్ ఉంటారు. బెనిఫిషియరీస్ ఆర్ నథింగ్ బట్ లీగల్ హెయిర్స్. ఎవరైతే ఆ అకౌంట్లో ఉండే ఫండ్స్ మీద కానీ ఆ అకౌంట్లో ఉండే బ్యాలెన్స్ మీద కానీ హక్కుదారులు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు బెనిఫిషియరీస్. అంటే దాంట్లో వచ్చే ఫ్రూట్స్ని తినడానికి అర్హత ఉన్నవాళ్ళు బెనిఫిషరీస్. నామినీకి ఇవేమి ఉండవు. సో నామినీకి బెనిఫిషరీకి ఉన్న తేడా ఏంటి ఒకసారి చెప్తారా? నామినీ ఈ డిస్పోజ్ చేయడానికి లేదా హ్యాండిల్ చేయడానికి ఒక ట్రస్టీ లాగా ఆ బెనిఫిషరీస్కి పనిచేస్తాడు తప్ప, అంటే ప్రాపర్గా వాళ్ళకి చేరేటట్టు ఎన్ష్యూర్ చేయడమే నామినీ యొక్క ఇది. నామినీ అంటే పేయి టు రిసీవ్ ద ప్రాఫిట్స్ వాట్ ఎవర్ ఆర్ దేర్. అతనికి ఏ రకమైన ట్రాన్సాక్షన్ చేసే అవకాశం లేదు, ఏది సేల్ చేసే హక్కు లేదు, ఏమీ ఉండవు తనకు. నామినీకి ఏంటంటే సింపుల్గా హీ కెన్ బ్యాంకర్స్ వాళ్ళ దగ్గర ఏదన్నా క్లెయిమ్స్ వస్తే, అంటే ఇన్ ద అకౌంట్ హోల్డర్ డిమైస్ అయిన తర్వాత క్లెయిమ్ వస్తే దే ఆర్ డిశ్చార్జింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీ బై గివింగ్ ద ప్రాఫిట్స్ టు ద నామినీ. ఓకే, అంతవరకే. కానీ నామినీకి ఇచ్చారంటే హీ విల్ నాట్ బికమ్ ఏ హోల్డర్ ఆఫ్ దట్ బెనిఫిట్ whatever profits he receive. He has to find the legal heirs or beneficiaries and వాళ్ళకు చేర్చే విధంగా తను చూడవలసిన రెస్పాన్సిబిలిటీ తనకు ఉంటుంది. ఓకే. అండ్ ఒక బ్యాంక్ అకౌంట్లో నామినీ యాడ్ చేయాలి అంటే ఎలా యాడ్ చేయాలి? నామినీగా బ్యాంక్లో ఆపరేట్ చేయడానికి జనరల్గా వెంటనే యాజ్ అండ్ వెన్ యు ఆర్ ఓపెనింగ్ అకౌంట్ దే ఇన్సిస్ట్ ఫర్ దట్. ఇప్పుడు ఏంటంటే రిస్ట్రిక్షన్ ఎలా ఉందంటే వితౌట్ నామినీ మీకు అకౌంట్ ఓపెనే చేయరు. అవసరమా లేదా అనేది డిసైడ్ చేస్తే కానీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళరు అనమాట. అంటే కంపల్సరీగా నామినీని అపాయింట్ చేయవలసిన అవసరంతో. నామినీ ఎవరైనా కావచ్చు, అంటే నాట్ నెసెసరీలీ యువర్ ఫ్యామిలీ మెంబరే ఉండవలసిన అవసరం లేదు. ఎవరినైనా బయట వాళ్ళు కూడా ఉండడు. హూమ్ యూ ట్రస్ట్. ఎవరైతే మీకు ప్రాపర్గా ఇచ్చేయగలరు, కరెక్ట్గా మీ కావాలనుకున్నది నెరవేరుస్తారు అనుకున్న వాళ్ళని నామినీగా అపాయింట్ చేసే అవకాశాలు ఉంటాయి. నామినీ సపోజ్ ఒక బ్యాంక్ అకౌంట్లో ఒక సమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ వాటన్నిటికీ నామినీని అపాయింట్ చేశాము. నామినీ ఆ అమౌంట్ విత్ డెత్ సర్టిఫికెట్ అవన్నీ సబ్మిట్ చేస్తే వాళ్ళు చేయొచ్చు. అలా కాకుండా నామినేషనే కనుక లేకపోతే లీగల్ హెయిర్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. ఎలా ఉంటుందంటే వీళ్ళంతా కలిసి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఎంఆర్ఓ చుట్టూ తిరగాలి. వాళ్ళ స్వీట్ టైం ప్రకారం వాళ్ళు లీగల్ హెయిర్స్ ఎవరు అనేది డిక్లేర్ చేస్తారు. వీళ్ళందరూ జాయింట్గా ఒక అప్లికేషన్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. సబ్మిట్ చేసినప్పుడు ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ ప్రకారం లేదా ఏ క్లెయిమ్కైనా సరే ఒక ప్రొసీజర్ అని ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం డాక్యుమెంట్స్ అన్నీ జాయిన్ చేసి వీళ్ళంతా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు ప్రూఫ్స్ జత చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత దీంతే కాకుండా డబల్ ద అమౌంట్ ఆఫ్ వాట్ ఎవర్ అమౌంట్ హెల్డ్ దేర్, దానికంటే డబల్ అమౌంట్ ఉన్న వాళ్ళు గ్యారంటర్ షూరిటీస్గా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసి సబ్మిట్ చేసిన తర్వాత సాటిస్ఫై అయితే అందరినీ కలిపి, లేదా ఇందులో కొంతమంది వాళ్ళ రైట్ సరెండర్ చేసేయచ్చు. సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక తల్లి, 3 పిల్లలు ఉన్నారు అనుకుందాము. పిల్లలు మాకొద్దు అమ్మకే ఇవ్వమని చెప్పేసి వాళ్ళ రైట్ని వదిలేసుకోవచ్చు. అలా చేసి వాళ్ళు డిశ్చార్జ్ చేసిన తర్వాత మదర్ ఒక్కరికే సెటిల్ చేసే అవకాశం. ఇలా తను ప్రాఫిట్స్ రిసీవ్ చేసుకునే అవకాశం. నామినీగా ఉన్నప్పుడు నామినీ ఎవరైనా అదర్ దాన్ వీళ్ళు ఉన్నప్పుడు తీసుకున్న తర్వాత ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినా బ్యాంక్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్.
ఆర్ ఎనీ డిమాట్ అకౌంట్ డిమేట్ అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ కాదు. కానీ ఏంటి ఎప్పుడు యాజ్ లాంగ్ యాజ్ నామినీకి ప్రాపర్గా డిస్పోజ్ చేసినప్పుడు. అయితే నామినీ రెస్పాన్సిబుల్ అంటే హీఈస్ యాజ్ ఎ ట్రస్టీగా హీ హ్యాస్ టు ఎన్ష్యూర్ దిస్ ప్రాసెస్ షుడ్ పాస్ ఆన్ టు ద లీగల్ హెయిర్స్ ఆఫ్ ద కన్సర్న్ పర్సన్. అప్పుడే హీ విల్ బి అబ్జాల్వ్డ్ ఫ్రమ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే ఇలా జరుగుతుంది అనమాట. సార్, నామినీ బెనిఫిషియరీ రెండు ఒకటే పర్సన్ ఉండవచ్చా, లేదంటే డైరెక్ట్ నామినీ లేకుండా కట్ చేసి డైరెక్ట్ బెనిఫిషియరీని నామినీలో అపాయింట్ చేయవచ్చా? ఉండొచ్చు. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, తను యాక్చువల్గా తనకు పిల్లలు ఉంటే పిల్లలు కూడా బెనిఫిషియరీస్ అవుతారు. పిల్లలే లేరు అనుకుందాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు నామినీగా వైఫే అపాయింట్ చేసుకునే అవకాశం ఉంది. బెనిఫిషియరీ కూడా అబ్వియస్లీ షీ విల్ బి ద బెనిఫిషియరీ ఓన్లీ. అలాగే వైస్ వర్సా ఎలాగైనా కావచ్చు. ఓకే, సో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫక్రుద్దీన్ గారు. మీరు కూడా చూసే ఉంటారు బెనిఫిషరీకి నామినీకి ఉన్న తేడా ఎలా ఉంటుంది. డైరెక్ట్గా నామినీ లేకుండా బెనిఫిషరీ కూడా మనం అపాయింట్ చేయవచ్చా లేదా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. తప్పకుండా ఈ వీడియో మీకు ఎంతో కొంత సాయం చేసి ఉంటుంది. మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ సర్కిల్లో ప్రతి ఒక్కరితో కూడా వీడియోని షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఇంకా అప్డేట్స్ కోసం మన హిట్ టీవీ మండలిని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.